డబ్ల్యూహెచ్ఓ ఒక వార్నింగ్ అయితే ఇండియాకి ఇచ్చింది. ఇండియానికే గాకుండా లో ఇన్‌కమ్ ఉన్న కంట్రీస్‌కి అన్నిటికి గూడా వార్నింగ్ ఇచ్చింది కొత్తగా. అదేందంటే, మీ దేశంలో మీరు కరోనాకి వ్యతిరేకంగా పనిజేయడానికి హెల్త్ సిస్టమ్స్ మీద సరిగ్గా స్పెండ్ చేయట్లేదు. హెల్త్ సిస్టమ్స్ పకడ్బందీగా లేవు. పబ్లిక్ హెల్త్ కేర్ అనేది వీక్‌గా ఉంది. దీని మీద మీరు దృష్టి పెట్టండి. అప్రమత్తంగా ఉండండి అని హెచ్చరించింది. ఇది ఎందుకు హెచ్చరించింది అంటే, కొత్తగా ఎందుకు హెచ్చరించింది ఇలాగంటే, వరల్డ్ వైడ్‌గా కూడా ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్‌లో కొత్తగా ఉన్న వేరియంట్ ఏదైతే ఉందో JN.1 వేరియంట్‌లో మళ్ళీ సబ్ వేరియంట్ NB 1.8.1 అట్లాగే LF7 ఈ 2 ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా NB 1.8.1 అనే వేరియంట్ దాదాపు 11% కేసులు ఈ వేరియంటే ఉంది. సో అందుకని ఇండియాలో కూడా ఇదే ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ కేసులు. మనం ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే దాదాపు 1600 కేసుల వరకు ఇప్పటివరకు తేలాయని చెప్తున్నారు. డెత్లకు సంబంధించి 12 మంది ఇప్పటివరకు చనిపోయారు. అందులో ప్రధానంగా కేరళలో 430 కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 240 వరకు ఉన్నాయి. ఢిల్లీలో 112 ఉన్నాయి. తమిళనాడులో 66 ఉన్నాయి. కర్ణాటకలో 40, గుజరాత్లో 10, వెస్ట్ బెంగాల్లో 10, ఏపీలో 10, తెలంగాణలో 2 ఇలాగా కేసులు మన దేశంలో కూడా పెరుగుతున్నాయి. డెత్లు కూడా పెరుగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో 10 ఉన్నాయి, కానీ తెలంగాణలో ఇప్పటివరకు బయటపడిన కేసులు 2 అని చెప్తున్నారు. అందులో ఒక డాక్టర్కి వచ్చింది, ఆయన బాగైపోయాడని కూడా చెప్తున్నారు. అయితే ఓవరాల్గా పాజిటివిటీ రేటు అంటే ఎంతమందికి టెస్ట్ చేస్తే ఎంతమందికి వస్తుంది అనే పాజిటివిటీ రేట్ అయితే పెరిగింది. ఇంతకుముందు 6-7 పాజిటివ్ రేట్ ఉండింది, ఇవాళ 11%కి వచ్చింది వరల్డ్ వైడ్గా మొత్తంగా. సో ఇండియాలో కూడా అది పెరిగింది. కొన్ని దేశాల్లో అయితే పాజిటివిటీ రేటు ఇంకా ఎక్కువ ఉంది, 16% అట్లా ఉంది. సింగపూర్ ఫర్ ఎగ్జాంపుల్ 16%. చైనా కూడా బాగా పెరిగింది. చైనా కూడా 16% రేట్ ఉంది. తర్వాత థాయిలాండ్లో నెంబర్ ఆఫ్ కేసులు అయితే 71,000 ఉన్నట్టుగా WHO అనౌన్స్ చేసింది. అట్లాగే సింగపూర్లో కూడా 16,000 కేసులు పైన ఉన్నాయి. హాంకాంగ్లో 6,000 కేసులు ఉన్నాయి. ఇలాగా ఏషియా కంట్రీస్లో పెరుగుతున్నాయి. ఇండియాలో కూడా ఇది పెరుగుతుంది. సో అందుకని ఇప్పుడు WHO మళ్ళొకసారి మొత్తం పరిశీలించింది. ఓవరాల్గా కరోనా తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఒక మనిషి యావరేజ్లో ఎంతకాలం బతుకుతాడు. మనకి స్వాతంత్రం నాటికి 40-42 ఏళ్ళు బతికితే ఎక్కువ అనమాట. ఇవాళ దాదాపు 70 వరకు మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది. ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని కంట్రీస్లో ఇప్పటికి కూడా 50 కంటే తక్కువే ఉంది. అట్లాగే జపాను, బ్రెజిలు, అమెరికా ఇలాంటి దేశాల్లో 80 దాటిందనమాట. సో అలాగా ఓవరాల్గా తీసుకుంటే ఇది 1.8 ఇయర్స్ డ్రాప్ అయింది. అంటే ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది కోవిడ్ తర్వాత 1.8 ఇయర్స్ అంటే 80 ఉంటే అది 78.2కి వెళ్ళిపోయింది, పడిపోయింది. అలాగా పడిపోయింది అంటే హెల్త్ కేర్కి సంబంధించి ఇటువంటి పాండమిక్స్ని డీల్ చేసే ఒక బలమైన హెల్త్ కేర్ సిస్టమ్స్ చాలా దేశాల్లో బలహీనంగా ఉన్నాయనేది WHO చెబుతుంది. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ని ఎదుర్కొనే విధంగా మీ ఇండియన్ సిస్టమ్ లేదు అని ఇండియాకి కూడా అది హెచ్చరించింది. ఎందుకంటే పబ్లిక్ హెల్త్ మీద స్పెండ్ చేస్తున్న డబ్బుల్ని తగ్గించేస్తూ ఉన్నారు. అందువల్ల ఏముందంటే ప్రాపర్గా ఈ హెల్త్ కేర్కి సంబంధించి ప్రోటోకాల్స్ ఏవైతే పాటించాలో, అంటే మంచి హాస్పిటళ్ళు, బెడ్స్, ఆక్సిజను, తర్వాత పీపీ కిట్స్, మెడిసిన్, ఇలాగా అంటే తర్వాత సపరేట్గా వాళ్ళకి క్వారంటైన్ ఉండడానికి రూములు ఇవన్నీ లేవు. మనకి సెకండ్ వేవ్లో 2021 ఏప్రిల్ మేలో చూస్తే